నమస్తే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. కబ్జాదారుల చెర నుండి ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల స్థలాన్ని కాపాడండి. ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ కాలనీ వాసుల ఆవేదన. గోదావరి ఖని జయం ఆఫీస్ గ్రౌండ్ లో హైదరాబాద్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కొనసాగుతున్న సమ్మర్ ఫ్రీ క్రికెట్ కోచింగ్ క్యాంప్. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక చికిత్స. కేంద్రాన్ని ప్రారంభించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు. సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడనున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు. ఖని శ్మశాన వాటికలో మృతి చెందిన వారికి ఉచితంగా అంత్యక్రియలు ఏర్పాటు చేయాలి. అంత్యక్రియలకు కావాల్సిన సౌకర్యాలు సింగరేణి యాజమాన్యం, మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయాలి. వైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గోదావరి ఖని మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ నినదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని, ఎన్నికల ముందు రైతు పండించిన వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 10% పండే సన్న బియ్యానికి మాత్రమే ఇస్తామని, 90% పండించిన దొడ్డు బియ్యానికి ఇవ్వమంటూ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, రైతు బంధు డబ్బులను రైతుల అకౌంట్లలో వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రైతులకు, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్గా 500 రూపాయలు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి 90% దొడ్డు వడ్లున్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నపు వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇలా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. వెంటనే దొడ్డు వడ్లకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని, రైతులకు ఈరోజు కల్లాల దగ్గర వసతులు లేవు. గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రైతులను రాజుగా చేయడం కోసం రైతు బంధు పథకాన్ని భారతదేశంలోనే ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు. కేసీఆర్ గారు మాత్రమే ప్రవేశపెట్టి ఆనాడు రైతు బంధు పథకం ద్వారా, రైతు బీమా పథకం ద్వారా రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రైతుల పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి యొక్క సందర్భంలో ఈ కార్యక్రమంలో అంతర్గం జెడ్పీటీసీ అముల నారాయణ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు కవిత, సరోజిని, బాదే అంజలి, కల్వచర్ల కృష్ణవేణి, బొడ్డు రజిత, రవీందర్, మురళీధర్ రావు, అజయ్ వేణు, నూతి తిరుపతి, కౌటం బాబు, తోకల రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కబ్జాదారుల చెర నుండి ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల స్థలాన్ని కాపాడాలని ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ కాలనీ వాసులు ప్రభుత్వ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.
గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు దూలపోసం చీమల తిరుపతి మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం వేర్లపల్లి వెంకట్రావుపల్లిలో నివాసమున్న తమను OCP 3 ప్రాజెక్ట్ కోసం అక్కడి నుండి తరలించి ప్రశాంత్ నగర్ లో స్థలాలను కేటాయించి సింగరేణి యాజమాన్యమే అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తమ కాలనీలో గుడిని ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా గ్రంథాలయం ఏర్పాటు స్థలాన్ని కేటాయించగా ఆ స్థలంలో జెండాను ఏర్పాటు చేసి మున్ముందు గ్రంథాలయం ఏర్పాటు చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నామని, అయితే సదరు స్థలంపై చిరుముల రవికుమార్తో పాటు పట్వారీ అయిన పానుగంటి అజయ్లు కన్నేసి జీవో నంబర్ 76 ప్రకారం దొంగ పట్టాలను సృష్టించడం జరిగిందని తెలిపారు. కాలనీ వాసులకు చెందిన స్థలాన్ని ఎవరు పట్టా చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉందని వాపోయారు. పట్వారీ అయిన అజయ్ దొంగ పట్టాలను సృష్టించి ఆ స్థలంలో టేలాలను తీసివేయాలని బెదిరించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కార్యాలయం ఎంక్వైరీ చేయగా పట్టగలిగిన ఇంటి నెంబర్ మున్సిపల్ పరిధిలో లేదని తేలిందని, పానుగంటి వనిత పేరుపై ఇంటి నెంబర్తో పట్టా చేయించిన దానిపై అధికారులు విచారణ చేపట్టామని తెలపడం జరిగిందని వెల్లడించారు. కబ్జాదారుల చెర నుండి కాలనీవాసులకు చెందిన స్థలాన్ని విడిపించి అక్కడ బాపురావు యు రాములు పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులను కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కబ్జా విషయంలో చొరవ తీసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మా కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా వాదన చేసిండు. కానీ అప్పుడు నష్టపరిహారం అయితే మేము ఇవ్వము, కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తాం మేము అని చెప్పాడు. వసతులు అంటే మాకు బడి, గుడి, మాకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కావాల్సినటువంటి వసతులు కల్పించాలి. అప్పుడు మీకు ఇక్కడ యు రామన్న పేరు మీద గ్రంథాలయం కట్టిస్తాము అని పార్టీ పరంగా అప్పుడు ఒప్పందం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఈ పార్టీలో కొన్ని చీలికలు రావడం వలన బాబురావు అన్న కూడా వెళ్ళిపోవడం, మధ్యలో చనిపోవడం జరగడంతో దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకుంటలేరనే ఉద్దేశంతో వాళ్ళు దాని మీద కొంతమంది కన్నేసినారు. ఎవరు? సిలుముల రవికుమారు, పానుగంటి అజయ్. వీళ్ళు ఈ భూమిని కబ్జా చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన అజయ్ అన్నట్టు ఆయన పట్టువారు, ఆయన ఈ భూమిని మనం పట్ట వేయించుకోవాలి అని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా వాళ్ళకు సహకారం చేసినారు. ఆ సహకారంతో ఇక్కడ వాళ్ళు పట్టాలు మాకు అయినాయి అని మాకు తెలియదు. మాకు గ్రంథాలయం కట్టిస్తారనేదే తెలుసు మా కాలనీ వాళ్ళకి, కానీ ఇక్కడ ఎవరో పట్ట వేయించుకుంటారనేటువంటి విషయం మాకు తెలియదు. దాన్ని ఈ మధ్య కాలంలో మాకు పట్ట అయింది, ఇళ్ళకెళ్ళి టేలలు తీయాలి అని బెదిరింపులు అట్లా ఆయన ఈ అజయ్ అన్నట్టు ఆయన బెదిరేయడం జరుగుతుంది. నీకు పట్ట అవడం ఏంది, ఇది మాది జాగా, మేము ఆల్రెడీ జెండా పెట్టినాం, ఇక్కడ జెండా ఉండగా నీకు ఎవడు ఇచ్చిండు అని మేము అడగడం జరిగింది. లేదు మాకు ఇక్కడ ఇంతకుముందు గుడిసె ఉండే, ఇల్లు ఉండే, ఈ జాగా నాది అని ఒకటి దొంగ పట్టాలు సృష్టించండి ఆయన. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి భూ కబ్జాలు కాకుండా ఈ ప్రభుత్వం కానీ సింగరేణి కానీ వీళ్ళందరూ ఆయన ఒక అధికారి, ఒక పటువారి అయి ఉండి ఇటువంటి భూ కబ్జాలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఆయన మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి ఒక అధికారంలో ఉన్నట్టు నువ్వు భూములు కబ్జాలు చేయొద్దు, చేస్తే ఆయన మీద చర్య తీసుకోవాలి. మేమందరం మా కాలనీతోనప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 2023వ సంవత్సరంలో ఈ ఇంటి నెంబర్ పెట్టుకొని వాళ్ళకు పట్టా ఇచ్చినారు. ఈ ఇంటి నెంబర్తో స్టార్ట్ అయిన కథ ఏం చేశారంటే, మేము మున్సిపల్ వారిని సంప్రదించగా అసలు ఈ ఇంటి నెంబరే మున్సిపల్ పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు మాకు ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సంప్రదించగా ప్రశాంత్ వాసుల మందరం వెళ్ళి ఈ ఇంటి నెంబర్ కూడా రద్దు చేయడం జరిగింది మున్సిపల్ వారు. ఈ 2 నెంబర్లు రద్దు చేయడంతోనే మేము వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, కలెక్టర్ గారిని, సంబంధిత ఆర్టీఓ గారిని సంప్రదించగా ఈ పట్టాలు ఎంబటే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రాసెస్లో నడుస్తుందండి ప్రస్తుతానికి. కానీ ఈ స్థలం ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేయడానికి అక్కడ చిరు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల పైన ఒత్తిడి తీసుకొస్తుండు పానుగంటి అజయ్ కుమార్. పోలీస్ కేసులు పెడతాము, మీరు ఒకవేళ ఇట్టి స్థలాన్ని ఖాళీ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించి పీడీ యాక్ట్లు కూడా నమోదు చేపిస్తా, నాకు అంత పరిచయాలు అని చెప్పేసి భయభ్రాంతులు గురి చేస్తాను మమ్మల్ని అందరినీ. ఈ విలేకరుల సమావేశంలో ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు రేండ్ల కనకయ్య, బండారి సూర్యనారాయణ, కొండ సతీష్, ఊరుగొండ సమ్మయ్య, గౌరలి శశికళ, కాసిపేట లింగయ్య, కొల్లూరి గోపాల్, గొలుసు నాగరాజు, నల్ల త్రివేణి, కన్నం భూమక్క తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. గోదావరి ఖని జయం ఆఫీస్ గ్రౌండ్ లో హైదరాబాద్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గత 25 రోజులుగా సమ్మర్ ఫ్రీ క్రికెట్ కోచింగ్ క్యాంప్ కొనసాగుతుంది. ఏప్రిల్ 20న ప్రారంభమైన సమ్మర్ ఫ్రీ క్రికెట్ కోచింగ్ క్యాంప్ మే 20న ముగియనుంది. ఈ కోచింగ్ లో 14 సంవత్సరాల లోపు నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లలో శిక్షణ ఇస్తున్నట్లు గోదావరి బ్లూస్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు క్యాంప్ ఇన్ఛార్జ్ డి కిరణ్ కుమార్, కోచ్ సుధేష్ తెలిపారు. ఈ ప్రాంతంలో క్రికెట్ ఆటలో పిల్లలను ఆరితేరేలా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కొంతమంది పిల్లలు క్రికెట్ నాలెడ్జ్ ఉన్నా వారిలో కొన్ని షాట్ ఎలా ఆడాలన్న దానిపై నైపుణ్యతనివ్వడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న వారు భవిష్యత్తులో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాణించి రంజీ లెవెల్లో ఆడేలా నైపుణ్యతనివ్వడం జరుగుతుందని, ముఖ్యంగా క్రికెట్ ఆటలో కోచ్ అంపైర్స్తో ఎలా మసులుకోవాలి, ఫుల్ షాట్, హాఫ్ షాట్స్, కవర్ డ్రైవ్ షాట్స్, గుగ్లీ బాల్స్ ను ఎలా ఎదుర్కోవాలో అన్ని నేర్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ క్యాంపుకు గోదావరి ఖని, సెంటినరీ కాలనీ, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, మంచిర్యాల నుండి దాదాపు 230 మంది పిల్లలు రావడం జరిగిందని, వారందరికీ క్రికెట్లో మెలకువలను నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపుకు హైదరాబాద్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ క్రికెట్ క్రీడాకారులు నైపుణ్యత పెంచుతూ మంచి ఆటగాళ్లను తయారు చేసేలా తోడ్పాటునివ్వాలని కోరారు. నడుస్తున్నట్టు గోదావరికన్లో జరుగుతున్నట్టు క్రికెట్ క్యాంపు గత 25 డేస్ నుంచి జరుగుతుంది. 25 పిల్లలు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. దాంతోపాటు లోకల్ పిల్లల మమ్మీ డాడీస్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా చాలా మంచిగా ప్రోత్సహిస్తున్నారు. అట్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా క్యాంప్లో ఎవరైతే అండర్ 14, 16, 19, 22 ఆడే పిల్లలను తప్పకుండా జిల్లాకు ఆడిపించి అక్కడే స్టేట్ లెవెల్ ఆడిపిస్తారని చెప్పి ఉందని జగన్మోహన్ రావు గారు, మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్మోహన్ రావు గారు కరీంనగర్కి వచ్చినప్పుడు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. స్టేట్ లెవెల్లో కనీసం మీరు రంజీ ట్రాఫీ ఆడాలా, కరీంనగర్ జిల్లా నుంచి ఆడాలని నా కోరిక తను కూడా చెప్పారు. వాళ్ళ కోరిక అనుగుణమే మేము కూడా చాలా కష్టపడుతున్నాం. మాతో పాటు మా కోచ్, మా స్టాఫ్ అందరం కూడా ఎర్లీ మార్నింగ్ 6 to 9, 9:30, 10 o'clock వరకు ఇక్కడ ఉండి అహర్నిశలు ఇక్కడ మేము పిల్లల కొరకు ఇది చేస్తున్నాం. కంప్లీట్ ఇది ఫ్రీ కోచింగ్ క్యాంప్. ఇది కంప్లీట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో వాళ్ళు ఇస్తున్నట్టు దాంతో మేము అన్నీ చేస్తున్నాము. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ అనేది కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అఫీషియల్గా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇది అఫీషియల్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది. కరీంనగర్ జిల్లా మొత్తం మీద కరీంనగర్ అఫీషియల్ ఒక క్యాంపు, సిరిసిల్ల ఒక క్యాంపు, మూడో క్యాంపుగా గోదావరి ఖని వాళ్ళు చూస్ చేయడం జరిగింది. ఎందుకంటే మన కోల్బెంట్ ఏరియా మనందరికీ తెలిసిందే. దాదాపు 40 కిలోమీటర్స్ రేడియస్ నుంచి సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, రామగుండం మరియు సెంటినరీ కాలనీ, 18 లైన్ కాలనీ, మంచిర్యాల నుంచి కూడా విద్యార్థులు దాదాపు 230 మంది పైగా పార్టిసిపేట్ జరుగుతుంది. మొట్టమొదటిసారి బాలికల క్రికెట్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా
14 సంవత్సరాల లోపు, 16 సంవత్సరాల లోపు, 19 సంవత్సరాల లోపు, 23 సంవత్సరాల లోపు వివిధ విభాగాలలో పిల్లలకు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మరియు వికెట్ కీపింగ్ వారికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్, సెక్రటరీ వ్యక్తులైనటువంటి శ్రీ జగన్మోహన్ గారికి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆగమన సార్, సెక్రటరీ గారు, మరి మురళీధర్ గారు, మిగతా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ క్యాంపు 26 రోజులు కంప్లీట్ అయిపోయింది. మే 20కి అది క్లోజ్ అయిపోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్ తోటే వీళ్ళు కంప్లీట్ చేయకుండా దీన్ని ఫర్దర్గా ఒక క్రీడా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో పిల్లలకు 14, 16, 19, 20 వేరువేరుగా మ్యాచెస్ నిర్వహించి వాళ్ళని కరీంనగర్లో మ్యాచెస్ సెలక్షన్స్ పెట్టి అక్కడి నుండి హైదరాబాద్కి లీగ్స్ కానివ్వండి, రంజీ ట్రాఫీస్ కానివ్వండి, 3 డే మ్యాచెస్, 2 డే మ్యాచెస్, 1 డే మ్యాచెస్ ఈ విధంగా వారికి ఏర్పాటు చేసి వాళ్ళు దాగి ఉన్న టాలెంట్ని వాళ్ళు బయటికి తీసి ఇంకా ప్రోత్సహించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. దీనికి అనుగుణంగా వాళ్ళు ఏం చేశారంటే ప్రతి క్యాంపుకి 3 నెట్స్, 3 మ్యాట్స్, క్రికెట్ కిట్స్, బాల్స్తో కాకుండా డైలీ వాళ్ళకి స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ కానివ్వండి, బిస్కెట్స్, బనానాస్ ఇవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. ప్రత్యేకంగా మేము పేరెంట్స్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు డ్రాపింగ్, పికపింగ్ తీసుకోవడం, పిల్లల మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం, రోజు రోజుకి కోల్పేట ప్రాంతాల్లో ఆదరణ పెరిగిపోయి ముందు ముందు ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును ముందే ఉంచుకుంటున్నారు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మాలో డబుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ క్యాంపు అన్నాధ్వర్యంలో మెయిన్ ఇన్ఛార్జ్ అన్న, నేను కోచ్గా ఉన్నాను, అసిస్టెంట్ కోచ్గా శేఖర్ ఉన్నారు. క్యాంపుని ఇన్ని రోజుల వరకు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తాము. ముందు ముందు కూడా ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. 20 తారీఖు అట్లా క్లోజింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ క్యాంప్ తర్వాత పిల్లలందరికీ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకు ఒక ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తామని ముందే చెప్పారు వాళ్ళు. తో ఒక పర్సనల్ ఐడెంటిటీ కార్డు వాళ్ళకు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కోచింగ్ తీసుకున్న పిల్లలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు హైదరాబాద్ డైరెక్ట్ పోయినా కూడా వాళ్ళ సర్టిఫికెట్, ఒక ఐడి కార్డు చూపెట్టడం వల్ల వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని గురువారం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిఎంఈ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు నుండి ప్రత్యేక సెంటర్లో ట్రాన్స్జెండర్స్ కు జనరల్ చెకప్ చేయడం జరుగుతుందని, అవసరమైన పెదప గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్, సర్జన్, స్కిన్ ఇతర సేవలు ఉంటే ఆయా డాక్టర్లకు చూపించడం జరుగుతుందని తెలిపారు. ఓపీ వద్ద కూడా వారికి ట్రాన్స్జెండర్స్ అనే ఆప్షన్ ఉందని తెలిపారు. ఈ సేవలను ట్రాన్స్జెండర్స్ తప్పకుండా వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. ఓపెన్ చేయమని మాకు పైన డిఎంఏ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో ఆల్ టీచింగ్ హాస్పిటల్స్లో ఈ క్లినిక్, స్పెషల్ క్లినిక్ ఓపెన్ అవుతున్నాయి. ఈరోజు మన సిమ్స్ రామగుండం జీజీహెచ్ హాస్పిటల్లో ఈ స్పెషల్ క్లినిక్ ఫర్ ట్రాన్స్జెండర్స్, అంటే మేల్, ఫీమేల్ అండ్ థర్డ్ జెండర్ ఇస్ ట్రాన్స్జెండర్. సో వాళ్ళు యాజ్ పర్ దర్ రైట్స్, వాళ్ళ నీడ్స్ బట్టి ఇక్కడ గమనించాము. దే రిక్వైర్ స్పెషల్ కేర్. సో విత్ ఆల్ రెస్పెక్ట్, సెన్సిటివిటీ, ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ ఈ క్లినిక్ రన్ అవుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అర్చన గారు ఉన్నారు. సో వీ హ్యావ్ గివెన్ ది రెస్పాన్సిబిలిటీ టు డాక్టర్ అర్చన అండ్ వన్ హౌస్ సర్జన్ విల్ బి దేర్ అసిస్టెడ్ బై వన్ మోర్ డాక్టర్ అండ్ నర్స్, స్పెషల్ వన్ నర్స్ ఇస్ ఆల్సో పోస్టెడ్ హియర్. అండ్ వాళ్ళు చూసినాక క్రాస్ కన్సల్టేషన్స్ ఏమైనా అవసరం ఉంటే గైనకాలజిస్ట్, అదర్ స్పెషలిస్ట్, సర్జన్, యూరాలజిస్ట్, సైకాట్రిస్ట్, స్కిన్, డెర్మటాలజీ, వేరే సేవలు కూడా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకు పర్సనల్గా తీసుకెళ్ళి చూపించడం జరుగుతాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓపీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ ఉన్నది. సో విల్ బి జనరేటింగ్ ఓపీ అదే ట్రాన్స్జెండర్ అండ్ దే కెన్ కమ్ టు దిస్ క్లినిక్ అండ్ మా బేసిక్ కన్సల్టేషన్ అయిన తర్వాత క్రాస్ కన్సల్టేషన్స్ అవసరం ఉంటే కూడా ఇక్కడ సేవలు అందిస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 898. సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. రాష్ట్రంలోని థియేటర్లు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో పెద్ద సినిమాలేవి విడుదల కాలేదన్న విషయం తెలిసిందే. ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్నా చితక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వసాగాయి. అయితే స్టార్ హీరోల సినిమాలేవి లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్ రావడం తగ్గించారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్ కి ఎవరూ రావట్లేదని యాజమాన్యాలు చెబుతున్నారు. ఇక సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలను చూస్తున్నాయని థియేటర్ యాజమాన్యం తెలుపుతుండగా, అయితే ఈ నష్టాలను పోడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ 2 వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. థియేటర్స్ కి జనాలు ఎవరూ రావట్లేదన్న కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ శుక్రవారం నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా చేయడం వలన చిన్న సినిమాలు నష్టపోనున్నాయి. ఈ వారం గెటప్ సీన్ రాజు యాదవ్ తో పాటు లవ్ మీ మరిన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలకు థియేటర్స్ క్లోజ్ చేయడం వలన భారీ ఎఫెక్ట్ పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధుల సహాయార్థం 14567 టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించుకోవాలని మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ మహిళలను కోరారు. గురువారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో రామగుండం మండలం వేర్నపల్లి గ్రామంలో ఉన్న ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించి జెండర్ స్పెషలిస్ట్ సుచరిత, స్వప్న, ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్ సంధ్యలతో కలిసి వృద్ధులకు పండ్లు, స్నాక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర కృపా వృద్ధాశ్రమం అధ్యక్షులు పిటి స్వామి, గంట సత్తయ్య, జాకా సత్యనారాయణ, అక్కిరెడ్డి, రామచంద్రరావు, మాధవరెడ్డి, బట్టల సత్తయ్య, కోటగిరి వాసు, ఆశా వర్కర్ రజిత, ఆర్పి స్నేహలత, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని శ్మశాన వాటికలో మృతి చెందిన వారికి ఉచితంగా అంత్యక్రియలు ఏర్పాటు చేయాలని, అంత్యక్రియలకు కావలసిన సౌకర్యాలు సింగరేణి యాజమాన్యం, మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయాలని వైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. గురువారం ఖని శ్మశాన వాటికను సందర్శించి శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువైనాయని, దురదృష్టం కొద్దీ ఎవరైనా మృతి చెందితే బంధువుల అంత్యక్రియలు నిర్వహించాలంటే 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుందని వారు ఆపోయారు. అనంతరం మద్దెల దినేష్, కొమ్మ చందు యాదవ్ మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ దాదాపు 2020 సంవత్సరం నుండి 2024 ఏప్రిల్ వరకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని, నగరపాలక సంస్థలో ముఖ్య ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండేవారికి కాంట్రాక్టులు ఇచ్చి విచ్చలవిడిగా బిల్లులు తీసుకుని ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయనే సాకుతో రామగుండం నగరపాలక సంస్థ ఉచిత అంత్యక్రియలను నిలిపివేయడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా మృతి చెందితే హిందూ శ్మశాన వాటికకు తీసుకువస్తే వారి సాంప్రదాయాల ప్రకారం కట్టెల కోసమని లేదా బొంద త్రవ్వడం కోసమని మరియు డప్పులు అని ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా డప్పులు తీసుకోవడం జరుగుతుందని, దాంతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక పరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేయాలని, ఉచిత వైకుంఠ రథాలు నగరపాలక సంస్థని ఏర్పాటు చేయాలని నాడు మా వంతుగా పోరాటాలు చేసి అధికార యంత్రాంగానికి విన్నవించడం జరిగిందని, దానివల్ల ఇన్ని రోజులు ఉచిత దహన సంస్కారాలు నిర్వహించారన్నారు. కానీ నేడు అంత్యక్రియలను జరపాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, గతంలోనే ఉచితంగా లేదా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మృతి చెందితే వారికి దహన సంస్కారాలు ఉచితంగా రామగుండం నగరపాలక సంస్థ అవసరమైతే సింగరేణి యాజమాన్యం కూడా స్పందించి హిందూ శ్మశాన వాటికలో తాము కూడా భాగస్వామ్యమై అన్ని సౌకర్యాలు కల్పించాలని
దినేష్ డిమాండ్ చేశారు. శ్మశాన వాటికలో మంచినీటి సౌకర్యం కూడా లేదని ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. కనీసం ప్రజల బాధలను అర్థం చేసుకుని ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించి శ్మశాన వాటికను పర్యవేక్షించి శ్మశానంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డునున్నటువంటి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలు పూర్తిగా కరువైనవి. అదేవిధంగా ఎవరైనా మృతి చెందితే మరి ఇక్కడికే దహన సంస్కారాలకు తీసుకొస్తూ ఉంటారు. మరి సాంప్రదాయాలు, సంస్కృతి, హిందూ సాంప్రదాయం సంస్కృతి ప్రకారం దహన సంస్కారాలు చేస్తున్న తరుణంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత దహన సంస్కారాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలంటే ఒక వ్యాపారంలాగా మారిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఉచిత అంత్యక్రియలు అనేది తీసివేయడంతో ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారంలాగా కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఉచితంగా కట్టెలు కానీ, బొంద తవ్వడం కానీ, ఒక 4 డప్పులు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ కూడా పూర్తిగా ఏది కూడా ఇవ్వకుండా బిల్లులు ఎక్కువైతా ఉన్నాయని కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిలిపివేయడంతో పేద మధ్యతరగతి వారు దురదృష్టం కొద్దీ, అనారోగ్యం కొద్దీ మరి చనిపోతే దాదాపు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు కట్టెలు, గ్యాస్ నూనె, టైర్లు, దీనికి సంబంధించిన అన్ని డప్పులు అని పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నారు. మరి కొంతమంది ప్రైవేట్గా వాడలను పంచుకొని మరి మా వాడలో చనిపోతే మరి మా దగ్గరికే రావాలి, ఇతరులు ఎవరూ రావద్దు అనేది వీటి అన్నింటినీ మాన్పించేయాలి. నగర అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకొని శ్మశానంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి పాత పద్ధతిని కొనసాగించాలి. అవసరమైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేయాలి. బిలో పావర్టీ కింద చూడవలసిన అవసరం ఉంది. మరి ఎప్పుడో విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది లాంటిదని నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ అన్నారు. గోదావరి ఖనికి చెందిన నజీమా బేగం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వృత్తి నిర్వహిస్తూ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తూ వారికి భరోసాగా నిలబడుతున్నారు. ఈ కార్యక్రమాలు మరింత ఉధృతం చేయాలని భరోసా అనే సంస్థను ఏర్పాటు చేశామని నజీమా తెలిపారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ కు చెందిన తల్లిదండ్రులు లేని సహస్రకి సంవత్సరానికి సరిపడా నోట్బుక్స్, పెన్లు నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందించారు. మాది ఒకటే విజన్ అండి. నా పేరు నసీమా. నేను మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీని. సో ఏం లేదు, ఎవరికైనా నీడెడ్ ఉన్నాయి అనుకోండి, బుక్సే కానీ, నోట్బుక్లు, యూనిఫామ్స్, బ్యాగ్ ఏది నీడెడ్ ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి, లేదా సార్ని సంప్రదించండి, నీడ ఎన్జిఓని. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా విద్యాపరంగానైతే మేము ముందుంటాం. మనం ఇందులో కలపచ్చని ఉద్దేశంతో నజీమా గారు వాళ్ళ మిత్రుల సహకారంతో దీన్ని భరోసా అనే ఆర్గనైజేషన్ అఫీషియల్గా తను ప్రారంభించడం జరిగింది. వాళ్ళ విజన్ ఒకటే. కొన్ని సంస్థలు ఏంటంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన నీడా స్వచ్ఛంద సంస్థ చూస్తే ఏం కార్యక్రమం చేస్తుంది అంటే వాళ్ళు పేషెంట్లకు హెల్ప్ చేస్తారు, పేదలకు ఇల్లు కట్టిస్తారు అని 1-2 విజన్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు ఒకటే విజన్తో వస్తున్నారు. మేడం బేసికల్గా ఉపాధ్యాయురాలు. సో ఆ బాధలో పిల్లలు ఎడ్యుకేషన్లో బాధలు ఎలా ఉంటాయి, పిల్లలు చదివితే ఉన్నత విద్యలు అభ్యసిస్తే వాళ్ళు ఎలాంటి లైఫ్ అనుభవిస్తారనేది తనకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు, ప్రైవేట్లో చదవచ్చు, ఎక్కడ చదివినా కూడా వాళ్లకు సంవత్సరం సరిపడా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, పెన్స్, బ్యాగు, అన్ని విద్యా సామాగ్రి మొత్తం మేము అందిస్తామని తను చెప్పడం చాలా గొప్ప విషయం. మంథని మండలం పుట్టపాక గ్రామ పరిసరాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలం పుట్టపాక గ్రామ పరిసరాల్లో గురువారం ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరొక లారీ ఢీకొట్టింది. కాగా ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ వైపు నుండి మంథని వైపు వస్తున్న లారీ అతివేగంగా ఆగి ఉన్న ధాన్యం లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. కబ్జాదారుల చెర నుండి ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల స్థలాన్ని కాపాడండి. ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ కాలనీ వాసుల ఆవేదన. గోదావరి ఖని జయం ఆఫీస్ గ్రౌండ్ లో హైదరాబాద్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కొనసాగుతున్న సమ్మర్ ఫ్రీ క్రికెట్ కోచింగ్ క్యాంప్. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక చికిత్స.
కేంద్రాన్ని ప్రారంభించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు. సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడనున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు. ఖని శ్మశాన వాటికలో మృతి చెందిన వారికి ఉచితంగా అంత్యక్రియలు ఏర్పాటు చేయాలి. అంత్యక్రియలకు కావాల్సిన సౌకర్యాలు సింగరేణి యాజమాన్యం, మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయాలి. వైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.